ready for the clash? మళ్ళీ మొదలైంది. మళ్ళీ డిటో. Welcome to Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచికొట్టు. సో గత 2 వారాలుగా టీమ్ ఏ టీమ్ బి దుమ్ము దులిపి దంచి కొట్టేసి తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు ఇక సి టీమ్. సో సి టీమ్ లో ఉన్నటువంటి 6 మహా మాస్టర్లు, వాళ్ళలో ఉన్నటువంటి రియల్ డైమండ్ షైన్ ఏంటో మనం ఈరోజు చూడబోతున్నాం. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికంటే ముందు మన జడ్జెస్ కి హలో చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి ఫేవరెట్ మా తరుణ్ సాకి సత్ శ్రీ అకాల్. కొంచెం ప్రేమ కొంచెం కోపం అన్ని కలిపితే మా మేడం రేఖా ప్రకాష్ మ్యామ్ కి ఆడియన్స్ వెల్కమ్. సి టీమ్ లో ఉన్నటువంటి 6 మహా మాస్టర్లని జస్ట్ హలో చెప్తారండి, దాని తర్వాత వాళ్ళ హిస్టరీ చెప్తాను. ముందుగా డి లో తన సత్తా ఏంటో చూపించి D2 లో మరొకసారి మనకి స్టైల్ గా హలో చెప్పడానికి వచ్చాడు. ఎవరు మా కృష్ణారెడ్డి సార్. డాన్సింగ్ ఫ్యామిలీకి కరెక్ట్ వారసుడు అండి మా రాబర్ట్ సార్. హలో సార్. మనందరికి వినోదాన్ని పంచే వినోద్ మాస్టర్ వచ్చారు. మన ఫేవరెట్ అండి శివశంకర్ మాస్టర్, అంటే ఆయనకి అర్జునుడి లాంటి వాడు మా సామ్రాట్ సార్. డాన్స్ లో రారాజు మా రాజు సార్. శివాలెత్తించే యాసిన్ సార్. మా మాస్టర్లు 1 కాదు 2 కాదు 2-3 సాంగ్లు కలిపి కొట్టి మనకు మస్తు మజా ఇవ్వబోతున్నారండి మిడ్లే రౌండ్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రాబోతున్నారంటే మనందరికి శింభు గురించి తెలిసిందేనండి. ఆయన డాన్సింగ్ కెపాసిటీ ఏంటో మనందరికి తెలిసిందే.
మరి అలాంటి ఒక సూపర్ డాన్స్ మాస్టర్గా తన గురువుగా మార్చుకున్నాడంటే ఆయన కంటే ఈయన ఎంత గొప్ప డాన్సరో ఒక్కసారి ఊహించుకోండి. మబ్బుగా ఉండే స్టూడెంట్స్ కూడా మెరుపులద్ది మబ్బే మసక్కేసిందిలే అని రెచ్చిపోయి ఆడేలా చేస్తారు. యాసిన్ సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. D2లో అందరికి దడ పుట్టించేస్తారనుకుంటున్నాం. సో మరి మన కత్తి బాగుండాలి కదా. కాకపోతే మీరు మాత్రం నాకు డాన్స్ నేర్పొద్దు సార్. మీ సాంగ్స్ అన్ని చూసిన తర్వాత బాబోయ్ పొరపాటున ఎప్పుడైనా చేయమంటారేమో ఈ సార్తో భయం వేసేస్తుంది. నాకు ఇలా ఉంది సార్. మరి మీ స్టూడెంట్స్ సంగతి ఏంటి? నాకు చాలా నమ్మకం ఉంది. చాలా హోప్ ఉందా సార్? మరి పిలుద్దాం సార్ మరి ఒకసారి. అన్వేష్ కలిపేసుకుందాం కబురాటి కలిసిపోవే కసిబొమ్మ అదుపు పుట్టే శుభమమ్మ మసకేసిందిలే పొగ మంచే తరగాడిందిలే రోజులే మంచి సోటే మనకు ఏంటి సార్ ఫస్ట్ దడబుట్టిచ్చేస్తున్నారు సార్? కాస్ట్యూమ్స్ గుడ్, బాయ్స్ గుడ్, యాసిన్ మాస్టర్ వెరీ గుడ్. అన్వేష్ నీ సొంత బ్యాలెన్స్ నీకు మిస్ అవుతుంది. ఇటు అటు అటు ఇటు ఒక కత్తి పైన ఆడేలాగా నువ్వు ఆడుతున్నావు. ఆ ఈజీనెస్ రావట్లేదు. సో అది
డిఫెక్ట్స్ ను కరెక్షన్ చేయి, డెఫినెట్ గా ఫైనల్స్ లో వస్తావు. రేఖ మేడం ఏం చెప్తారో చూద్దాం. డాన్సర్ అని ప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ చాలా మంచి డాన్సర్, ఎక్సలెంట్ డాన్సర్, ఇంకా ఉన్నాయి 2 కేటగిరీలు. దానికి రీచ్ అవ్వాలి. లాస్ట్లో కింద కూర్చొని ఏదో మూమెంట్ చేసావు, కాళ్ళు ఎత్తలేకపోయావు. ఏదో సజెస్ట్ చేస్తా. ఇప్పుడు కాలెత్తు. అంత టైం గ్యాప్ వచ్చిందనా? ఆ పర్టికులర్ టైంకి నీలో ఆ పవర్ పోయింది, మిగతా అంతా బాగానే ఉంది. కరణ్ సార్ 8 మార్క్స్. 8 తర్వాత 9 తర్వాత 10, ఇక 10 నుంచి దిగొద్దు. ఇక మరొక మాస్టర్ని మీట్ అవుదామా? ఈయన కెపాసిటీ ఏంటంటే అండి, ఎవరి దగ్గర శిష్యరికం చేయలేదు. డైరెక్టర్ చంద్రశేఖర్ ఎల్ఐటి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నాకు డాన్స్ మాస్టర్గా ఛాన్స్ కావాలన్నారు. ఎందుకు ఇవ్వాలయ్యా నీకు ఛాన్స్ అంటే సింపుల్గా ఆడి చూపించారండి, అంతే. ఆయన ఫ్లాట్ రాజు సార్. సో ఇక్కడ మాత్రం దున్నేయాలి సార్. ప్రయత్నం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటూ వెళ్ళి ఏదైనా జడ్జెస్ సూచనలతో అలా ముందుకు వెళ్తా ఉంటాం. మీ కంటెస్టెంట్ ఎలా ఉన్నాడు సార్? సూపర్. పిలుద్దాం సార్. శాలిని. నా తలపుల తలుపులు తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించిస్తా, అరే తడి పొడి వయసుని ఉడికించేస్తా. మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం, వయసుకి దాసోహం. రస్తుల వల్ల నా తలుపుని తెరవర ఇల్లా జడ్జెస్ ఏమంటారు చూద్దాం. ఏకే మేడం. మాకు బి గ్రూప్ లో ఒక టపాకే దొరికాడు, ఇంకొక టపాకే.
థ్యాంక్ యూ మ్యామ్. ఎనర్జీ బాగుంది కానీ మధ్యలో డ్రాప్ అవుతున్నావు. రెండోది మూమెంట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే 4 మూమెంట్స్ కంప్లీట్ చేయట్లేదు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. కొరియోగ్రఫీకి రాజు గారికి హ్యాట్స్ ఆఫ్. గురువు లేకుండా ఒక ఏకలవ్యుడిలాగా నేర్చుకుని ఒక కొరియోగ్రఫీ చేయడం చాలా గొప్ప విషయం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. కరణ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు మాస్టర్కి నేను కంగ్రాచులేట్ చేస్తాను. శాలిని, నీ పర్ఫార్మెన్స్ వచ్చి ఒక న్యూ కమర్ లాగా ఉంది. దట్ ఈస్ ది ఓన్లీ డ్రాబ్యాక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి సార్ కుచ్ బోలియే సార్. ఆల్రెడీ మీరు మన D1 దుమ్ము దులిపేశారు. ఇది D2. సో మొత్తం సెట్ని మార్చేస్తున్నారు వాళ్ళు. అలా ఉండాలి అన్నదే కాన్సెప్ట్ వీళ్ళది. ఏదో మనకు తెలిసిందే చేయండి కానీ కొత్తగా ఉండటానికి ట్రై చేయండి. బాగా ఓపెన్ అయి చేయండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. సో ఈ యాటిట్యూడ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 8. థ్యాంక్ యూ సార్. 7. థ్యాంక్ యూ మ్యామ్. చూసుకో మరి. ఆల్ ది బెస్ట్. ఇక D ఫ్యాన్స్ అందరికీ నేను వీరి గురించి పరిచయ వాక్యాలు చెప్పాల్సిన పని లేదండి. ఒక్కసారి స్టేజ్ పైన దుమ్ము దులిపారంటే ఆయన కృష్ణారెడ్డి కాదు, కృష్ణ రెడీ అనిపించుకుంటారు. ఓరోరి కుర్రోడో ఆ పిల్ల నీదేనో, నీమంటూ పుట్టాక సిర్రెత్తో కొస్తాదే, ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది, ప్రేమేగా నయ్యిందంటే సచ్చేదాకా అసలే వదలదు రోయి. కృష్ణారెడ్డి సార్. పోలే పోలే పోలే. వెల్కమ్ బ్యాక్ సార్. మీ గురించి నేను ఏం చెప్పండి సార్. ఇంతవరకు లంచ్కి వస్తావా మంచికి వస్తావా నో, అది ఓల్డ్. ఇప్పుడు కిక్. సినిమా పేర్లో ఎంత కిక్ ఉందో మా సార్ సాంగ్ లో కూడా అంత కిక్ ఇవ్వబోతున్నారు. రైట్ సార్. ఇప్పుడు మా షోలో ఎలా కిక్ ఎక్కించబోతున్నారు? ఈ కిక్ ఆ కిక్తో పోల్చలేము. ఈ కిక్ అసలు ఈ కిక్కే వేరు. ఈ కిక్కే వేరే సార్. మైకేల్ జాక్సన్ నన్ను చూడు నన్ను చూడు ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ప్రభుదేవ సార్కి మీరు అసిస్టెంట్ గా ఉన్నారంట. సో ఒక్కసారి స్టెప్ వేసి చూపించారంట ప్రభుదేవ సార్కి. ప్రభుదేవ సార్తో సహా స్టాండింగ్ ఎవేషన్ ఇచ్చారంట సార్. యాక్చువల్గా అది సింగిల్ షాట్ ప్లాన్ చేశారు. ఆ బీజం కూడా నియర్లీ 1.5 minute ఉంటుంది. ఓకే. సో 1.5 minute నాన్ స్టాప్ పెట్టి ఆడాలి. అందులో కాకుండా అది ఫ్లోరింగ్ వర్క్ కూడా ఉందంట. అంటే టైం మిస్ అయిపోయినా కూడా ఇందాక తేలిపోద్ది. అవునవును. సుందరమాస్ గారు ఎవరు అసిస్టెంట్ అంటే ఇలా సోన్స్ నేను అంటే సర్రా ఏంటి ఇప్పుడు అంటే బీజం ప్లాన్ చేస్తున్నావు చేసి చూపిస్తావా? చేసి చూపిస్తానండి. ఎలా చేస్తామో తెలియదు నాకు. ఎలా చేశారు సార్? అలాగే చేసింటారు సింపుల్ గా. అంటే నా బెస్ట్ మెమరబుల్లో అదొక ఇన్సిడెంట్. పర్ఫెక్ట్గా ఆడేశాను. నేను బ్రీత్ తీసుకున్న తర్వాత 1 సెకండ్ తర్వాత మొత్తం హోల్ ప్రసాద్ స్టూడియో మొత్తం అంతా క్లాప్స్ కొట్టింది. నాకు ఫస్ట్ టైం నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే అది అయిన తర్వాత ప్రభుదేవ గారు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆయన ఆ ఫినిషింగ్ వచ్చి చూసి ఆయన అలా అయిపోయి, రెడ్డి నువ్వేంటో ఎలా చేసావు, ఇప్పుడు నేను చేయాలయ్యా. సార్ భలేవారు సార్, అసలు చెప్పించింది మీరు, నేర్చుకునేది మీ దగ్గర, మీరు చేయకపోవడం సార్. సో అలా జరిగిన ఇది బెస్ట్ మెమరీగా నిలిచిపోయింది. ఇదే కిక్ కావాలి సార్. ఆ కిక్ ఉంటుంది. రైట్ సార్. మీరు ఉన్నారు ఇంకా మాకేం దాకా. ఈ పవర్ డెఫినెట్ గా D2 ఫైనల్ దాకా వెళ్తుంది అండ్ టైటిల్ దక్కించుకుంటుందని కోరుకుంటూ మీ కంటెస్టెంట్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. బాబు గోపి.
మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తడకు తడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమలే సన్న గున్న నడుము అమ్మమ్మ అనే బియ్య నున్న గున్న సోకే నైసీరియా నా కంటి పొడి వాటే నా లైటి పొడి విట్టే నా పెట్టి పొడి చదువున వచ్చేసా నిప్పి నా మొక్కుపడి విప్పి నా చిక్కుముడి నిప్పై నీ మోసుపడి చిన్నరకటేసా కిన్నెల సామి ఇది కంపుకుపోని నా కంటబడి చంపుతున్నావే తలుకు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు 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 మంది సరుకు కలుపు 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 చెయ్యి కలుపు తడకు దడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమలే గోపి తరుణ్ సార్ గోపి నీ వెనకాల 8-9 బాయ్స్ ఉన్నారు. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత గోపి ఇది గోపి అని నాకు తెలుసు. ఒక టైం వచ్చేటప్పటికి గోపి ఎక్కడాని వెతకాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి 100 డాన్సర్స్ మధ్యన చేస్తున్నారంటే ఆయన సెపరేట్గా తెలుసుంటారు. నువ్వు అందరికీ ఒకే డ్రెస్ కూడా ఇవ్వు, చిరంజీవి గారు కూడా ఒకే డ్రెస్ ఇవ్వు, బట్ ఆయన సెపరేట్, ఆయనది ఒక లుక్, ఆయనది ఒక, నీది ఒక ఇది ఉండాలి. సో ఇక మీట అందరు బాయ్స్ కంటే నువ్వు బాగా ఉండాలి, బాగా చేయాలి. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. రేఖ మేడం ఏం చెప్తారో చూద్దాం. కృష్ణారెడ్డిని నిన్నలో చూడాలని, వేరేం బాధ లేదు. అలా వచ్చి ఓకేనా? ఓకే సార్ 8 మార్క్స్. థ్యాంక్ యూ సార్. రేఖ మేడం 7 ఇచ్చారు. సార్ అసలు విషయం మర్చిపోయాను సార్, మాకు ఆ తలుకు 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 మంది సరుకు, ఆ సరుకు సూపర్ సార్. ఎక్కడ 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 ఒకసారి రావాలి. దా 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 దా. ఒక నిమిషం భాను, గోపి మైక్ భాను గారికి ఇవ్వు. అమ్మాయి లాస్ట్ నిన్ను ఎత్తింది కదా, నువ్వు ఎత్తు చూద్దాం. ఎత్తు ఎత్తు ఎత్తు. సత్యం దేవుడు అనుకుంటున్నాడు. ఒక రౌండ్ కొట్టి చూద్దాం. ఎత్తి కుదిపేశాడు సార్. స్టామినా ఉంది, చిన్న రౌండ్లో వేసావు బాగా. నువ్వు సరిగ్గా అనుకో. పక్కన రాబు మాస్ ఏమన్నారంటే, ఇంత అందమైన అమ్మాయిని ఎత్తమంటే ఎతనా ఉంటారు అనుకుంటా. అలా చూస్తే అమ్మాయి కంటే బాను ఇంకా అందంగా ఉంది కదా. నన్ను ఎత్తడం చాలా కష్టం సార్. ఆల్ ది బెస్ట్ మధు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. అన్ని యాటిట్యూడ్ గిటిట్యూడ్ నేర్చుకుంటా. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో టేక్ ఎ బ్రేక్. గో. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. నమస్కారాలు, వందనాలండి. నా పేరు సామరట్ అండి. నేను చాలా చండాల పోండి. చెప్పండి మేడం. అమ్మో ఇదేంది గింజానేస్తున్నాడు. లావ్ అవ్వరా అన్నాడు. లావ్ అవ్వరా అంటే ఏం తాగాలి? బీరు తాగుతాం. ఇంకేంటి మేడం? లాస్ట్ ది ఫోక్ ఉంది కదా, అది చాలా నచ్చింది నాకు. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు లారెన్స్ సార్ శిష్యుని కలుసుకుందాం. వినోదాన్ని పంచడంలో వారి స్టైలే వేరండి. ఒక్క సినిమాలో సాంగ్ కంపోజింగే కాదు, సాంగ్ లో యాక్ట్ కూడా చేసేసారు.
ప్రభుదేవ లాంటి పవర్ఫుల్ స్టార్ కి మీరు కంపోజ్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది చెప్పండి. అది వచ్చి డాన్స్ మాస్టర్ అయిన తర్వాత ఒక 2 years ఎక్కడికి వెళ్తే ఏ చోటుకి వెళ్తే ఏదైనా పెద్ద సాంగ్ చేశారా అని అడుగుతారు. ప్రతి వాళ్ళు ఇలా అడిగితే మనకు అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు? అది ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అంటే డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోయాను అనమాట. ఈవెన్ ట్రై టు గెట్ ఇన్ టు సూసైడ్ ఆల్సో వన్స్. అప్పుడు ప్రభు మాస్టర్ నాయుడమ్మ అని పిక్చర్ కోసం చేస్తూ ఉన్నప్పుడు నేను కలిసాను అనమాట. అప్పుడు నేను చెప్పాను మాస్టర్కి అయిపోయాను అని చెప్పేటప్పుడు మాస్టర్కి అయిపోయావా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే అని వదిలేసాను. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏం ఆలోచించారేమో తెలియదు కానీ మళ్ళీ పిలిచారు. బాగా చేయి, బాగా చేయాలి, బాగా ఉండాలి అని చెప్పాడు. సరే అనేసి వచ్చేసాను అనమాట. అంటే ఇక్కడ దాకా వచ్చింది, కష్టపడుతున్నాను మాస్టర్, ఏదైనా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగాలని వచ్చింది కానీ అడగడానికి కష్టం. అడిగితే లేదని చెప్పేసి అది ఇంకా బాధ అనిపిస్తుందని అడగలేదు. ఇమీడియట్గా సెకండ్ డే నాకు ఫోన్ చేశారు ఇక్కడి నుంచి, ఇలా ప్రభుదేవ మాస్టర్ పిక్చర్లో మీకు 2 సాంగ్ వచ్చింది అని. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత మరి మీ కంటెస్టెంట్ కి అంటే మీ ఆయుధానికి అంత పవర్ ఉందా లేదా తెలుసుకోవాలండి. ఇప్పుడు వచ్చి సో యూ థింక్ యూ కెన్ డాన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది KXN లో వచ్చే. ఆ ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఆ సెట్ కానీ అన్ని ఉంటాయి, మనకి ఎప్పుడు ఇలా దొరుకుతాయి కానీ మాకైతే అప్పుడు దొరకలేదండి. కానీ ఇప్పుడు దొరికింది. సో నా సైడ్ నుంచి నా ప్రాణం ఇచ్చి ఒకరిని తీసుకొచ్చి పైన పెడుతున్నానంటే ఇంకా నేను ఎంత కష్టపడాలో దానికైనా 1000 times వాడు కష్టపడాలి. వాడు కష్టపడుతున్నాడు. నిత్యానంద్, అరే నీకు డ్యూటీలో ఛాన్స్ వచ్చిందట కదరా, ఒకసారి అమ్మవారి ముందు ఆడి చూపించరా, వెనకాల పాటలు కూడా వస్తున్నాయి. వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క, పొద్దుగల లేవనంటది, దస్సు గ్యారబార దాకమంటది, ఆ కూర బువ్వ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. పొద్దుగల లేవనంటది, దస్సు గ్యారబార దాకమంటది, ఆ కూర బువ్వ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. అత్తెడతానంటే పడదంట, కొడతానంటే పోతదంట, నేనెట్ట ఏగేదిరో. ఏందిరవరి మమ్మరిది దిక్కలదిర నీ అక్క, వేగలేను నీ అక్కతో నేనాడలేను తై దక్క దక్క. ఏమా నీకు మాస్ మాత్రమే వస్తుందా, క్లాస్ కూడా చేస్తావా? రే సీడీ మార్చండి రా. వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, ఓ ఏమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, మంటమేదో వేసావే మనసునేదో వేసావే. మా వినోద్ సార్కి అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. తరుణ్ సార్, నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ ది ఫోక్ ఉంది కదా, అది చాలా నచ్చింది నాకు.
సూపర్. నిత్యానంద్, మీరు మాస్టర్ బాగా సింక్ అయి నువ్వు కోఆపరేషన్ ఇవ్వాలి, నువ్వు నీకు కంప్లీట్ 100% డెడికేషన్ ఇవ్వాలి. ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. రేఖ ప్రకాష్ మ్యామ్ ఏం చెప్తారో చూద్దాం. ఎనర్జీ లెవెల్ చాలదు, బట్ నెక్స్ట్ టైం వాడిని తీయాలి మీరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ మన మార్క్స్ ఎలా ఇస్తారు? 8, 7. ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయండి, అవన్నీ చూసేలోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ G2 దుమ్ము దులుపు దంచికట్టులో టేక్ ఎ బ్రేక్. ఇదేంది గింజ అనేస్తున్నాడు. లుసమ్మాయి 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 లుసబాయి నీ పిచ్చకి లుసై పోయినే. లవ్వే వస్తుందా నాపై నీకు లవ్వే వస్తుందా? సాగర్, నీ ఎనర్జీ వచ్చి సూపర్ గా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. మన స్టేజ్ పైన సునామీలు సృష్టించడానికి మరొక సెన్సేషనల్ మాస్టర్ ఉన్నారండి. వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడానికంటే ముందు మన స్టేజ్ గర్వంగా ఫీల్ అయినటువంటి ఒక మాస్టర్ని తలుచుకుందామండి. వారెవరంటే లివింగ్ లెజెండ్ మా శివశంకర మాస్టర్. అలాంటి మహా మాస్టర్ దగ్గర 1 కాదు 2 కాదు 6 సంవత్సరాలు శిష్యరికం చేశాడంటే ఈయన కెపాసిటీ ఏంటో మీరు అర్థం చేసుకోండి. D2లో దుమ్ము దులిపేస్తారని వస్తున్నారు సామ్రాట్ సార్. హలో చెప్పండి సార్. వెల్కమ్ సార్. సార్ ప్లీజ్. ముందుగా రేఖా మాస్టర్ గారికి పాదాభివందనాలు, అలాగే తరుణ్ మాస్టర్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. కెమెరా వాళ్ళకు కూడా నమస్కారం చేస్తున్నారు వంగి వంగి. నందిని మేడం గారికి కూడా నా నమస్కారం అండి. ఆర్ట్ డైరెక్టర్కి నా నమస్కారాలు. దీన్ని నడిపిస్తున్న ప్రొడ్యూసర్ గారికి నా వందనాలండి. చెప్పండి మేడం. నాకు హలో కూడా చెప్పరా సార్? నమస్కారం. మర్చిపోయా. ఇప్పుడు 18 మంది మాస్టర్లని 18 మంది కంటెస్టెంట్లని తీసుకొని వాళ్ళని హైప్ చేస్తూ మాస్టర్లని హైప్ చేస్తూ వస్తున్నారంటే నిజంగా మీ దగ్గర ఎంత ఓపిక ఉందో ఆ దేవుడికి తెలియాలి, తర్వాత మీకు తెలియాలి. నమస్కారం అండి. ఉదయ్ భాను గారు. మీరేమో తెలియదు కానీ నేను శివశంకర్ మాస్టర్కి ఎలా ఫ్యాన్ అయ్యానో మీకు కూడా ముందు ముందు ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యేలా ఉన్నాను సార్. 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి? బాగానే ఉందండి, చాలా బాగుంది. కాకపోతే వెళ్ళిన కొత్తలో గ్రూప్ ఆడుతున్నాను శివశంకర్ మాస్టర్ దగ్గర. అయితే ఫస్ట్లో గ్రూప్ డాన్సర్కి వెళ్ళినప్పుడు ర్యాగింగ్ సినిమా ఫీల్డ్లో కూడా ఉంది. ఎవరన్నా కొత్త డాన్సర్ వచ్చాడంటే ఎమ్మటే డే అత అంటారు. నాకు తెలియదు కదా బూతులని. అది బూత్ అండి, తమిళ బూతు. సారీ అని పిలుస్తారు. నేను ఏంది ఇలా పిలుస్తున్నారు, డే అన్నారు, ఓకే. దాని తర్వాత ఏంది, ఏమో మంచిదే అని నవ్వుతున్నాయి అని వెళ్ళిపోయేవాడు మామూలుగా. సరే తర్వాత తెలిసింది అది బూతు మాటని. మాస్టర్ దగ్గర ఎంట్రీ, కూర్చొని ఇలా ఉన్నాడు, అదేదో వేసుకొని అంటున్నాడు ఆయన. ఈ నల్లబ్బాయి ఉన్నాడు కదా, ఇప్పుడు మంచి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. అదే మేము నల్లోడా అని పిలుచుకుంటా. లారెన్స్ ని. లారెన్స్ వాళ్ళ వైఫ్ కంపోజింగ్. నేను వెళ్ళాను, నాకు ఒక అభాగ్యుడు తీసుకెళ్ళాడు. పైన ఉన్నాడు, చచ్చిపోయాడు, కిరణ్ అని డాన్సర్, మంచి అబ్బాయి, తెలుగు అబ్బాయి.
తీసుకెళ్ళాడు. ఎవరు నీ పేరేంటి అన్నాడు. సామ్రాట్ అన్నాడు. ఎవరికి సామ్రాట్ అన్నాడు. లేదు మాస్టర్, నా పేరు సామ్రాట్ అండి, అసలు పేరు వచ్చి అదండి అంటే సరే అని. స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇక ఆయన మొదలు పెట్టేశాడు. ఎవరన్నా తప్పు చేస్తే పాన్ పరాగ్ వేసేస్తాడు, ఉంటా అనేస్తాడు. నేను అదే ఫస్ట్ టైం అది చూడంగా నాకు అమ్మో ఈయనేంది గింజ అనేస్తున్నాడు, తెవిడ అనేస్తున్నాడు. అప్పుడు తమిళ్ తెలియదు నాకు. లేదండి, ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను. సార్ మాకు తెలుసు సార్. లేదు మనకు తెలుసు. అవును సార్. బయట ఈ టీవీ చూస్తారు కదా 9:30 కాడ నుంచి, వాళ్ళకి తెలియాలి కదా, అందుకని. సో అలా 2-3 తిట్లు పడ్డాయి. అబ్బో చాలా పండి. 2-3 కాదు, చాలా పండి. తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు లావ్ అవ్వరా అన్నాడు. మరి లావ్ అవ్వరా అంటే ఏం తాగాలి, ఏం తినాలి? సరే బీరు తాగుదాంలని బీరు తాగుదాం బాగా. సరే అది అంతా అయిపోయింది. మళ్ళీ వెళ్ళా. అది అయిన తర్వాత ఒక సాంగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తే ఈ మల్లికార్జున వచ్చి ఈయన ఇలా వస్తాడు, తమ్ముడు ఇలా వచ్చి, అరే మాస్టర్ గారు నేను లావై రమ్మన్నారు, మరి ఏం చేయాలన్నగారు అన్న. ఏం లేదు తమ్ముడు, బాదం పిస్తా గిస్తా పుస్తా ఇదేదేదో లిస్టు రాసిచ్చాడు. ఒక నెల వాడిన తర్వాత ఒళ్ళు రాలా, బొగ్గులు వచ్చినాయి. బొగ్గులు వచ్చిన ఎర్రగా అయిపోయా కొంచెం. అప్పుడు వెళ్ళా నేను, లారెన్స్ కన్నడ అసిస్టెంట్. ఇక అప్పటి నుంచి నన్ను మీరు మీ నల్లుడు కలిసి చాలా చేసాం. బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి అంత పేషెన్స్ లేదు సార్. అంటే మాస్టర్స్ కి కొంచెం వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు అనమాట, నేను మా ఆయనతోనే చేస్తాను ఇలాంటివి కొన్ని. అయ్యి ఇప్పుడు అలా మీ ఆయనతోనే చెయ్యాలి, మా ఆయనతో చేయకూడదు, వాడొకడు మా ఆవిడతో ఏం చేస్తా, ఈయనేమో మా ఆయనతో చేస్తాను. తెలుసు కూడా నువ్వు సినిమా ఫీల్డ్ కి ఎందుకు వచ్చావు? అంతే కదా. ఈ అమ్మాయిలు తింటేనండి నాకు అక్కడే కోపం వస్తుంది. మూమెంట్ చేసేటప్పుడు మీరు కాదు, మీ గురించి కాదు, ఈ అమ్మాయిలు డాన్సర్స్. మాస్టర్ ఇలా అంటాడు, ఇలా అని ఇలా అనమంటే ఈ చెయ్యి ఇక్కడ పెడతారు వాళ్ళు, ఇక్కడ పెట్టి ఇలా అంటారు, తలక ఇక్కడుందా అంటే జుట్టు చెదిరిపోకూడదు. ఏంటండి న్యాయం? నాకు శివశంకర మాస్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆయన అనేవాడు, అరే చచ్చిపోయే వరకు నువ్వు ఒకవేళ డాన్సర్గా ఉన్నా డాన్స్ మాస్టర్గా ఉన్నా మన ఒంట్లో ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ పెట్టి ఆడాలరా అన్నాడు. మీ కంటెస్టెంట్ ఎలా చేస్తాను సార్? ఆమె చేసేటప్పుడు అండి పెడుతుందా లేకపోతే ఇక్కడ పెడుతుందా? ఆమె బాగా పెడుతుంది. నేను చెప్పేశా, నేను చాలా చండాల పోడిని, బాగా పర్ఫెక్ట్, ఏది చేసినా పర్ఫెక్ట్. సాంగ్ కంపోజింగ్ అయిన తర్వాత నేను ఒక మూమెంట్ చేస్తాను, ఇదే చేస్తాను అనుకోండి, ఇదే చేస్తాను. మాస్టర్ వచ్చేసింది, ఏంటి వచ్చింది, నాకు అన్ని కావాలి, ఎక్స్ప్రెషన్, రిథమ్, స్టైల్ అన్ని ఒకసారి చేసి చూపి చాలు. చేసా చెయ్యి, సారీ ఇలా కాదు, బాగా చేయాలి. అలా ముందలే నా గురించి చెప్పేసుకున్నా అమ్మాయికి. నువ్వు ఏమన్నా పూంబుహార్ లాగా చేసావనుకో ఎమ్మడి చెప్పేస్తాను తరుణ్ మాస్టర్ గారికి. పూంబుహార్ లా చేయకుండా పవర్ఫుల్ గా చేయడానికి మరి షగుఫ్తా జరీన్ సిద్ధమైందండి, చూద్దాం. జరీన్ మీకు మాత్రం ఫుల్ ప్యాక్డ్ మాస్టర్ వచ్చారు. మరొక శివశంకర్ మాస్టర్ని చూస్తున్న ఫీలింగే కలుగుతుంది నాకు. థ్యాంక్స్ అండి. బాగా చేస్తున్నావా లేకపోతే పుంపుహారా? బాగా చేస్తున్నావు. ఎప్పుడైనా పడ్డాయా? పడలేదు ఇంకా. అక్షింతలు మా మాస్టర్ చాలా మంచివాడు. మాస్టర్ చాలా మంచారా? ప్రేమగా చెప్పి చేపిస్తారు. అవునా? ఏ మాస్టర్ ప్రేమగా చెప్పి చేయిస్తున్నారంట? అంటే ఫస్ట్ ప్రేమ చెప్తాను, తర్వాత నా కోడ్లో కొన్ని తిట్లు ఉన్నాయి అని అంట. ఆ తిట్లు నాకు నా అసిస్టెంట్ కి తప్పితే ఎవరికి చెప్పను, నా కోడ్స్ అన్ని. ఎందుకంటే ఈ అమ్మాయిని తిట్టేసా అనుకోండి, తిట్టేస్తాడు అని నా మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి, అందుకని తిడుతున్నా. అమ్మాయికి తెలీదు, ఇప్పుడు కూడా చాలా తిట్టేసుకున్నాను, నా కోడ్ లో తిట్టుకుంటా. ఏదో ఒక డీకోడ్ చేద్దామని డీకోడ్ చేసి నేను మీకు చెప్తాను. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
మొత్తం దుమ్ము 100% దుమ్ము దులిపేంత మాస్టర్ మాకు దొరికారని ఆశిస్తూ ఆల్ లైక్ మాస్టర్. ఇంకా చాలా మాట్లాడారు నువ్వు కూడా మాస్టర్. బాగా చేయి తల్లి, దండం పెడతా నీకు. బాగా చూసుకో, బాగా స్టేజ్ జారుతుంది. ఇంకేంటి మేడం? కూర్చొని తర్వాత ఇంకా మళ్ళీ బోర్డు మాట్లాడుకోవాలి. absolutely stunning. Thank you. And performance ఎంత స్టన్నింగ్ గా ఉందో ముందు అటు వెళ్దాం. తరుణ్ సార్, అన్నిటికీ ముందు సమ్రాట్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. జరీన్, yes sir, నువ్వు ఒక మూమెంట్ కంప్లీట్ చేసి ఇంకొక మూమెంట్ పోవాలమ్మా. సరే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేఖా మేడం, యాటిట్యూడ్ బోత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నీకు స్టైల్ వచ్చేసింది, యాటిట్యూడ్ వచ్చేసింది. మూమెంట్లో పర్ఫెక్షన్ రావాలి, ఎక్స్ప్రెషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే మ్యామ్. సమ్రాట్ గారు బాగా చేశారండి. థ్యాంక్స్ మేడం. సార్ మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. మరొక మెగా మూవీ మాస్టర్ ని పరిచయం చేసుకునే ముందు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచి కొట్టులో టైం ఫర్ ఎ బ్రేక్. టేక్ ఎ బ్రేక్. ఆయన స్టాండర్డ్కి
నువ్వు 10% కూడా లేవు. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. Yes, the set is set now. ఒక డాన్సింగ్ సిల్వెస్టర్ స్టలోన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ యువకుడి గురించి నేను ఏం చెప్పనండి, ఆయన కంపోజ్ చేసినటువంటి ఒక సాంగ్ ద్వారానే చెప్పేస్తాను. తత్తై తగదయ్యా వయసంతా వరదయ్యా తన్నా వినతయ్య పరిగెట్టే వయసయ్యా అవలీలగా 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 నవగేలిగా శివతాండవం చెయ్యరా యమగోలగా సుడిగాలిగా జనమంతా నాతో చిన్నయ్యా. ఆయన అలా కసిగా స్టెప్పులు వేస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలు అంటే నాలాంటి అమ్మాయిలు అందరూ లూజ్ అమ్మాయిలు అయిపోవాల్సిందేనండి. నీ పిచ్చకి లూసై పోయనే నీ పిచ్చకి లూసై పోయనే. మామూలుగా పిలవకూడదండి ఈయన్ని, బికాస్ ఈయన సాంగ్ ఒకటి చూసి 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 నాకు ఎప్పటి నుంచో ఆడాలనుంది. வெச்சிக்கவா உன்ன மட்டும் நெஞ்சுக்குள்ள சத்தியமா நெஞ்சுக்குள்ள ஒன்னும் இல்ல. సార్ కొంచెం చెప్పండి ఏదన్నా. What happened? Can I repeat please? Oh, repeat వేణుమా? అవును. లూజు పయ్యా లూజు పయ్యా లూజు పయ్యా లూజు పొన్ను ఉన్మేళ నా లూజా సుతురా. మళ్ళీ నేనేమనుకోవాలి? సూపర్ డాన్సర్ అనుకోవాలా, హీరో అనుకోవాలా, విలన్ అనుకోవాలా? డాన్సర్. డాన్స్. ఓకే. మా షో గురించి మీ మాటల్లో వినాలని ఉంది. అవుట్ సైడ్ వెళ్ళిపోనా? పైన ఏమి ఉంది? పైన ఆకాశం, కింద నేల ఉంది, భూమి. ఇప్పుడు ఇక్కడ రండి. నా పైన ఎవరుంది? ప్రభుదేవ సార్. ఇదేమి? ఇది స్టేజ్. హిట్టే. ఏం కొట్టారు సార్? మీకు ఇచ్చిన కంటెస్టెంట్ ఎలా ఉన్నాడు? అంత కెపాసిటీ, అంత స్టామినా ఉందా? డెఫినెట్లీ ఉంది. ఒకసారి పిలుద్దాం సార్ మరి. సాగర్. లుసబాయి నీ పిచ్చకి లూసై పోయినే. లవ్వే వస్తుందా నాపై నీకు లవ్వే వస్తుందా? పెళ్ళు మూసి నిదరే పోదామంటే నా బెడ్రూమ్ కిందకి వచ్చి నన్ను లేపనే నీ న్యూసే చెప్పనే. లుసబాయి నీ పిచ్చకి లూసై పోయినే. లుసబాయి నీ పిచ్చకి లూసై పోయినే. అమృతమే తాగినట్టు ఆకాశమే తాకినట్టు నా గుండెకు ఎక్కిను గిక్కు నిన్ను చూస్తుంటే. ఓ సోసి క్లిక్ సుందరి జైసాపే మనసు రాబరి పాగల్ తుమ్ కర్ దియా ముझे मैं क्या करे. ఓ రాణి బ్రహ్మదేవుడు నీ మేలు ఎట్ట మరువరో ఈ బొమ్మని చేసినందుకు గుడి కడతారో. అజ్జమ్మో నోలీసా చాచాజే అంటే కేసా అజ్జమ్మో నోలీసా చాచాజే అంటే కేసా. నా కాదల్ తోటకి రాణివి నువ్వే కాదని మాత్రం చెప్పకు తల్లే.
Make it on the hard G, rhythm on the beauty, little bit of naughty. Sing it up on the hard. Summer hot, me like a sing. Summer hot, mama, wait, don't take me out, don't take me down. We'll stay down, not always, summer for one more time. రాబర్ట్ మాస్టర్ కంపోజిషన్ సూపర్గా ఉంది. సాగర్ నీ ఎనర్జీ వచ్చి సూపర్గా ఉంది. ఉండు ఇంకా అవ్వలేదు, ఉండు 100 మంది డాన్సర్స్ మధ్యలో నేను రాబర్ట్ మాస్టర్ని పెడతాను, అతను సెపరేట్గా కనిపిస్తాడు. నువ్వు ఇంకా ఓపెన్ అవ్వాలి. నీకంటే సన్నగా ఉన్నాడు గ్రూప్ బిలో సంజయ్ మాథ్యూ, వైజాగ్ ఉప్పు చేప ఎండలో అలాగే ఫ్రై అయ్యి అలాగే సన్నగా అయిపోయి ఇలా డ్రై అయిపోయాడు. బట్ వాడు జోష్ ఏంటి, వాడు ఎనర్జీ ఏంటి. సో నువ్వు నీ డ్రెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కంటే నీ మీదనే నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి. సో ఆల్ ది బెస్ట్. ఆయన స్టాండర్డ్కి నువ్వు 10% కూడా లేవు. ఆయనలో నువ్వు కొంచెం అట్లీస్ట్ 25% తీసుకున్నా కూడా ఈ ఢీ కొట్టేయగలవు. ఏంటి 25% తీసుకుంటే ఢీ కొట్టేయచ్చు. తీసుకుంటా మేడం. సో మార్క్స్ తెలుసుకున్నాను సార్. అది నీకు కాదు, ఇది నీకు కాదు, ఇది నీకు కాదు, మాస్టర్. బాను వీళ్ళందరూ బిజీ మాస్టర్స్. వీళ్ళకి డేట్స్ కొట్టుకుంటున్నారు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ వచ్చి ది ప్రోగ్రామ్ని ఒక మర్యాద ఇచ్చేసి ఈ ది ప్రోగ్రామ్ ఈ మాస్టర్స్ కోసం అడ్జస్ట్ చేసి డేట్స్ మేనేజ్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ఇంత మేనేజ్ చేసేటప్పుడు మీరు ఎంత మేనేజ్ చేయాలి? సాగర్ ఫాలో చేయి. ఓకే ఫాలో చేయి, లేదంటే మేడం చెప్పిన మాట సార్ చెప్పిన మాట నేను ఫాలో చేస్తాను. ఓకే, ఎవరి కెపాసిటీ ఏంటో తెలిసిపోయింది కదా. వాళ్ళందరి మార్క్స్ నా చేతిలోకి వచ్చేసాయండి. సో మాస్టర్లకు వివరంగా చెప్పేస్తాను. కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృష్ణ రెడ్డి సర్స్ కంటెస్టెంట్ గోపి. మా రాబర్ట్ సర్ కంటెస్టెంట్ సాగర్. మా వినోద్ సర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. మా సామ్రాట్ సర్స్ కంటెస్టెంట్ జరీన్. మా రాజు సర్స్ కంటెస్టెంట్ శాలిని. యాసిన్ సర్స్ కంటెస్టెంట్ అన్వేష్. మార్క్స్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ టాప్ స్కోర్ ఎవరో చూద్దాం. తరుణ్ మాస్టర్ 9, రేఖా మేడం 9, మిగతా మాస్టర్స్ అందరూ కలిసి 8. టోటల్ ఓవరాల్ స్కోర్ 26.
ఇది ఎవరికి వచ్చింది? దట్ ఈస్ మా రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ సాగర్. రాబర్ట్ సార్ ఫస్ట్ టాప్ స్కోర్. ముందు ఇంకేం జరగబోతుంది? యాక్షన్స్ ఎక్కువ, మాటలు తక్కువ మాస్టర్. ఓకే, సెకండ్ బెస్ట్ ఎవరంటే ఇద్దరికి వచ్చిందండి. తరుణ్ సార్ 8 మార్క్స్, రేఖా మేడం 8 మార్క్స్, మిగతా మాస్టర్స్ అందరూ 8 మార్క్స్, టోటల్ 24. మా శివశంకర సార్ శిష్యుడు సామ్రాట్ సార్ వచ్చింది. సామ్రాట్ సార్ కంటెస్టెంట్ జరీన్ కి 24 మార్క్స్. సెకండ్ ప్లేస్ టై పడిందని చెప్పాను కదా. సో ఎవరికంటే మా వినోద్ సార్ కంటెస్టెంట్ నిత్యానంద్. సామ్రాట్ సార్ అండ్ వినోద్ సార్ కంగ్రాచులేషన్స్. చెప్పారు కదా 100% చేయకపోతే మీకు కోపం వస్తుందని. అవునవును కరెక్ట్. నెక్స్ట్ బెస్ట్ ఎవరు చూద్దాం. థర్డ్ ప్లేస్ కూడా టై పడిందండి. అదెవరంటే తరుణ్ సార్ 8, రేఖా మేడం 8, మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 7, దట్ ఈస్ 23. అది ఎవరికి వచ్చిందంటే యాసిన్ సార్ కంటెస్టెంట్ వచ్చింది. అన్వేష్, యాసిన్ సార్ ఏం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ ఫస్ట్ రావాలి. టై పడింది కదా థర్డ్ ప్లేస్ కి. అదెవరికంటే తరుణ్ సార్ 8, రేఖా మేడం 7, బట్ మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 8, టోటల్ 23. దట్ ఈస్ మా కృష్ణ రెడ్డి సార్ కంటెస్టెంట్ గోపి. ఇక నెక్స్ట్ లీస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? రాజు మాస్టర్స్ కంటెస్టెంట్ శాలిని. తరుణ్ సార్ 8 మార్క్స్, రేఖా మేడం 7 మార్క్స్, మిగతా మాస్టర్స్ అందరూ యావరేజ్ మార్క్స్ 7, సో 22. నెక్స్ట్ టైం బాగా చేస్తాం. మీరు బాగా చేస్తారు సార్. మా శాలిని కూడా బాగా చేస్తాం. నెక్స్ట్ టైం బాగా చేయాలి శాలిని. సో ఒకసారి మాస్టర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తే మనం ఒక బ్యూటిఫుల్ గుడ్ బై చెప్పేద్దాం సార్. సో మాస్టర్స్ అందరం కలిసి ఒకసారి D2 చెప్పేసి గుడ్ బై చెప్పేద్దాం. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ మీకు ఒక డాన్సింగ్ ఫేస్ లా ఉంటుందండి. అనురాధ గారు ఆవిడని అడగండి దుమ్ము దులపడం ఎలాగా. అంటే అమలాపురం అంటే ఆహాపురం. వెరీ గ్రేట్. ఇక్కడ కూడా జడ్జిమెంట్ అడుగు చెప్తాం. జెన్యున్ గా చెప్పాలి. ఎవరితోనే ఉండొచ్చు, తల్లితో ఉండకూడదు. నువ్వు చేసావు, అమ్మ చేశారు కదా. స్టిల్ బాగా చేయమ్మా కోటమ్మ మర్చిపోకుండా. నువ్వు ఎందుకు పాడుతున్నావు అబ్బాయి? కోటేశ్వరరావు అటు నుంచి 2 చేయి నిన్నే సచ్చినోడు. ఏం తక్కువ చేశానయ్యా? బిర్యానీ కావాలంటే బిర్యానీ ఎంత ఇచ్చారు డి ప్రొడ్యూసరు. నువ్వు భలే మోసం చేసావు నన్ను. పర్ఫెక్ట్ కమెంట్. సో నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు మా కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు డాన్సింగ్ కట్టు ఎంటర్టైన్ తరపున గుడ్ నైట్.